హలో ఆల్, వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025కి రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ, బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ పోస్ట్ చేశాము. అవి కనుక మీరు ఇంకా చూడనట్టయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. దిస్ ఈస్ ద 4th వీడియో ఆఫ్ ద సిరీస్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ మన తెలుగు ఫ్రాంచైజ్ అండ్ లాస్ట్ ఇయర్స్ రన్నరప్. బిఫోర్ లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ 3 times గ్రూప్ స్టేజ్లో ఎగ్జిట్ అయిపోయి డిజాస్టర్స్గా పర్ఫామ్ చేస్తున్న టైంలో లాస్ట్ ఇయర్ ఒక వెరీ గుడ్ ఆప్షన్తో మంచి కంబ్యాక్ ఇచ్చారు. స్పెషల్లీ ఎస్ఆర్హెచ్ ఆల్ అటాక్ డిస్ట్రక్టివ్ గేమ్ ప్లే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఈ ఇయర్ సేమ్ మ్యాజిక్ని రిపీట్ చేస్తూ ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళి ట్రోఫీ విన్ అవుతుందా అనేది తెలియాలంటే వెంటనే వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. 2013లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టైం ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసింది. అంతకుముందు హైదరాబాద్ బేస్డ్ ఫ్రాంచైజ్గా డెక్కన్ చార్జర్స్ ఉండేది అండ్ వాళ్ళు ఆల్రెడీ 2009లో ఒకసారి ఐపీఎల్ విన్ అయ్యారు కూడా. ఇంకా 2013 నుంచి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఇంట్రడక్షన్ తర్వాత 2016లో విన్ అయ్యారు అండ్ 2 more times 2018 అండ్ లాస్ట్ ఇయర్ 2024లో ఫైనల్స్కి రీచ్ అయ్యారు. రిమైనింగ్ సీజన్స్లో 4 more times ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు అండ్ 5 times లీగ్ స్టేజ్లోనే ఎగ్జిట్ అయ్యారు. ఇది ఎస్ఆర్హెచ్ బ్రీఫ్ హిస్టరీ ఇన్ ఐపీఎల్. ఇంకా ప్రెజెంట్ స్క్వాడ్ అనాలిసిస్లోకి వచ్చేస్తే ఆప్షన్కి ముందుగానే కెప్టెన్ ప్యాట్ కమిన్స్, వికెట్ కీపర్ హెన్రీ క్లాసెన్, ఓపెనర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ మన తెలుగు యంగ్స్టర్ నితీష్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకున్నారు. ఇంకా ఆప్షన్ ఫినిష్ అయ్యే టైంకి ఎస్ఆర్హెచ్ అసెంబుల్ చేసిన ఫైనల్ స్క్వాడ్ అయితే ఇదే. ఇందులో బ్రైడన్ కార్స్ ఇంజూర్ అయ్యాడు అండ్ తనకి రిప్లేస్మెంట్గా వియాన్ మల్డర్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ స్క్వాడ్ నుంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11ని ప్రిడిక్ట్ చేయాలంటే మోస్ట్లీ నా అనాలిసిస్ ప్రకారం ఇలా స్టార్ట్ చేయొచ్చు. ఓపెనర్స్గా లాస్ట్ సీజన్స్ డైనమిక్ డ్యూ అయిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మనే కంటిన్యూ అవుతారు అండ్ నెంబర్ 3లో ఈశాన్ కిషన్ ఉంటాడు. మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రీ క్లాసెన్ ఉంటారు. ఇంకా లోవర్ ఆర్డర్లో అభినవ్ మనోహర్, అనికేత్ వర్మతో స్టార్ట్ చేస్తారనిపిస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ కంటే కూడా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పాలి. ఎందుకంటే పవర్ ప్లేలో ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్లో స్పిన్ హిట్టర్స్తో సూపర్ స్ట్రాంగ్గా ఉంది. ఇంకా స్లాగ్ ఓవర్స్లో కూడా అభినవ్ మనోహర్ డొమెస్టిక్ సర్క్యూట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్స్. ఇంకా అనికేత్ వర్మని రీసెంట్లీ కన్క్లూడెడ్ ఎంపీఎల్లో పర్ఫార్మెన్స్ బేసిస్ మీద పిక్ చేసుకున్నారు. ఈ ఎంపీఎల్ సీజన్లో 65 యావరేజ్ అండ్ 205 స్ట్రైక్ రేట్తో అనికేత్ వర్మ పర్ఫామ్ చేశాడు. వీళ్ళకి నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ కూడా హ్యాండీ బ్యాట్స్మెనే కాబట్టి ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్లోనే అటాకింగ్ అండ్ అగ్రెసివ్ గేమ్ ప్లేనే కంటిన్యూ చేస్తుందనిపిస్తుంది. ఇంకా షమీ అండ్ జంపాలతో బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఒకసారి బెంచ్ స్ట్రెంత్ చూసుకుంటే అభిషేక్ శర్మకి బ్యాకప్గా అథర్వ టైడే, ట్రావిస్ హెడ్కి బ్యాకప్గా కమిందు మెండిస్, ఇషాన్ కిషన్కు బ్యాకప్గా సచిన్ బేబీ అండ్ ప్యాట్ కమిన్స్కు బ్యాకప్గా వియాన్ మల్డర్ ఉన్నారు. యాడమ్ జంపాకు, రాహుల్ చహర్ ప్లేస్లో డీసెంట్ ఆప్షన్స్ అవైలబుల్గానే ఉన్నాయి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా జయదేవ్ ఉనద్కట్, సిమర్జీత్ సింగ్, రాహుల్ చహర్ ఆర్ అథర్వ టైడే ఫామ్లో వర్సటైల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అప్పటి మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి ఈ నలుగురిలో ఎవరో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెంచ్ స్ట్రెంత్ కూడా బాగుందని చెప్పాలి. ఇప్పుడు టీమ్ డెప్త్ చార్ట్ ఒకసారి చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ బాగుంది విత్ అట్లీస్ట్ టిల్ నెంబర్ 8 అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్స్ కూడా టాప్ 6లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ టాప్ 3 అంతా లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. స్పిన్ హిట్టర్స్గా అభిషేక్ శర్మ, క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. పేస్ హిట్టర్గా క్లాసెన్ ఉన్నాడు. అండ్ టీంలోనే 2 కీపింగ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్. ఫినిషర్స్గా అభినవ్ మనోహర్ అండ్ అనికేత్ వర్మ ఉన్నారు. బౌలింగ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్రౌండర్స్ లైక్ అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. స్పిన్ డిపార్ట్మెంటే కొద్దిగా వీక్గా ఉంది విత్ ఓన్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్గా అభిషేక్ అండ్ ఓన్లీ ఆఫ్ స్పిన్ ఆప్షన్గా ట్రావిస్ హెడ్ మాత్రమే ఉన్నారు. బట్ రిస్ట్ స్పిన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది విత్ జంపా అండ్ రాహుల్ చహర్. పేస్ బౌలింగ్ కూడా షమీ అండ్ కమిన్స్ లాంటి ఆల్రౌండ్ బౌలర్స్తో పాటు హర్షల్ లాంటి డెత్ స్పెషలిస్ట్ ఉన్నాడు కాబట్టి డీసెంట్గానే కనిపిస్తుంది విత్ జయదేవ్ ఉనద్కట్ ఆర్ సిమర్జిత్ సింగ్ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్. ఇది ఓవరాల్ డెప్త్ అనాలిసిస్. ఫైనల్గా చెప్పాలంటే చూడటానికి మోస్ట్ బేసెస్ కవర్డ్గానే ఉన్నాయి. బ్యాటింగ్ లైనప్ అయితే సూపర్ స్ట్రాంగ్గా ఉంది. ప్లేయర్స్ కొద్దిగా రీజనబుల్ ఫామ్లో ఉన్నా కానీ ఈ టీంని ఆపడం కష్టమని చెప్పాలి. నాకు తెలిసి ఈ సీజన్ కూడా ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. సో దట్స్ ది వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. యాజ్ వీఆర్ స్టార్టింగ్ వెరీ న్యూ, ఎనీ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ విల్ బీ మోస్ట్లీ వెల్కమ్. అండ్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.